ఓం గం గణపతియే నమః. శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. పద్మపురాణం 2వ భాగం. శివశర్మ కథ. విష్ణు శర్మ తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి సర్వవ్యాధి నివారకమైన అమృతమును ఇంద్రుని వద్ద నుంచి తీసుకువచ్చాను. దీనిని స్వీకరించి ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండు అని చెప్పెను. విష్ణు శర్మ మాటలు విని శివశర్మ కుమారులు అందరినీ పిలిచి సంతోషంతో, కుమారులారా, మీరంతా పితృభక్త పరాయణులు, పితృవాక్య నిరతులై ఉండండి. ఈ భూమిపై దుర్లభమైన వరమును ఏదైనా కోరండి అని పలికెను. తండ్రి మాటలు విన్న కుమారులు ఆలోచించి అందరూ ఒక్కసారిగా, యమలోకమునకు వెళ్ళిన మా తల్లిని తిరిగి బ్రతికించండి. సూరతురాలైన మా తల్లి రోగరహితముగా ఉండునట్లు అనుగ్రహించండి. జన్మ జన్మలకు మీరిరువురే మాకు తల్లిదండ్రులుగా ఉండునట్లు మేము మీ పుణ్యవంతులైన కుమారులుగా ఉండునట్లు అనుగ్రహించండి అని పలికిరు. శివశర్మ ఇలా నేను పుత్రవత్సల అయిన మీ తల్లి ఇప్పుడే పునర్జీవితురాలగును, సందేహం లేదు. శివశర్మ ఋషి ఈ శుభవాక్యములు పలికినంతనే తల్లి అక్కడికి వచ్చి ఆనందముతో ఇలా పలికెను. మానవులు కులము వంశమును ఉద్ధరించే సత్పుత్రులు కావాలని కోరుకుంటారు. వీర్యవంతులైన పుత్రులు జన్మించుచున్నది ఇందుకోసమే. లోకంలో పుణ్యవంతులు పుణ్యవత్సరులు అయిన స్త్రీలు శుభకరమైన దేహము గల పుణ్యాత్ములైన, అంటే కీర్తిని పెంచే కుమారులనే కోరుకొనురు. పుణ్యవంతమైన శిశువు గర్భంలో ప్రవేశించినప్పుడు, గర్భంలోని తిరుగుచున్నప్పుడు, జన్మించినప్పుడు తల్లి ఎంతో సంతోషించును. సత్పుత్రులకు జన్మనిచ్చే తల్లి జన్మమే జన్మము. పుణ్యము సదాచారము లేని స్త్రీకి కులాచారమును ఆచరించువాడు కులాధారుడు, వంశమునకు ఆధారమైనవాడు, మాతాపితరులను ఉద్ధరించువాడు అయిన ఉత్తమ పుత్రుడు జన్మించుట ఎట్లు సాధ్యము? పుణ్యమే శక్తిగా కలవాడు, ధర్మాత్ముడు, ధర్మవత్సలుడు అయిన వారిని పతిగా పొందటానికి నేను చేసిన పూర్వజన్మ పుణ్యమేమిటో నాకు తెలియదు. అంతటి వారి నుంచి తండ్రిని మించిన కొడుకులు మీరు నలుగురు జన్మించారు. ఇది పుణ్యఫలము. నా పుత్రులు మీరు పితృభక్తి పరాయణులు, పుణ్యాత్ములు. అహో, లోకంలో పుణ్యవశమున సత్పుత్రుడు ఒక్కడు జన్మించినను చాలు. అలాంటివి యాగశీలురు, పుణ్యశీలురు, తపస్సుచే తేజస్సు పొందినవారు అయిన 5 పుత్రులు నాకు జన్మించారు. వారి తల్లి ఈ విధముగా పదే పదే ప్రశంసించెను. వారు హర్షితులై తల్లికి నమస్కరించిరి. కుమారులు ఇలా అన్నారు. ఎంతో పుణ్యము చేసుకున్న వారికి మాత్రమే మంచి తల్లిదండ్రులు లభింతురు. మేము చేసుకున్న సుకృతము వలన నీవు నాకు తల్లిగా లభించావు. మా పుణ్యవశమున నీ గర్భంలో ప్రవేశించి పోషింపబడ్డాం. జన్మ జన్మలకు మీరే మా తల్లిదండ్రులు కావాలి అన్నారు. తండ్రి ఇలా అనెను. కుమారులారా, ఉత్తమమైన పుణ్యదాయకమైన మీ మాటలు విని నేను సంతుష్టుడయ్యాను. మీరు అనంతమైన సుఖములను అనుభవింతురుగాక. కుమారులు ఇలా అన్నారు. ఓ తండ్రి, మీరు మా యందు ప్రసన్నులైనచో మీరు మాకొక వరమును ప్రసాదించవలేను. షడ్మూర్తి అంటే ఆకలి, దప్పిక, శోకము, మోహము, వార్ధక్యము, మరణము వర్జితమైన విష్ణువు యొక్క గోలోకమునకు మమ్ములను పంపించవలేను అన్నారు. దానికి తండ్రి ఇలా అన్నారు. పాపరహితులైన మీరు అనుగ్రహముతోనూ మీ పితృభక్తితోనూ తపశ్శక్తితోనూ వైష్ణవలోకమును పొందుదురుగాక అనెను. ఋషి ఇట్లు పలికినంతనే శంఖ చక్ర గదాహస్తుడైన నారాయణుడు గరుడారూఢుడై అచ్చటికి వేంచేసెను. శివశర్మతోనూ అతని పుత్రులతోనూ ఇలా పలికెను. ఓ బ్రాహ్మణ, నీవు నీ పుత్రులు భక్తితో నన్ను జయించారు. మీ 4 కుమారులతోనూ పతివ్రతయు పుణ్యవతియు అయిన నీ భార్యతోనూ నా లోకమునకు రా అన్నారు. శివశర్మ ఇలా అనెను. స్వామి, ఈ 4 కుమారులు నీతో వచ్చినట్లు అనుగ్రహించు.
నేను నా భార్యతోనూ కనిష్ఠుడైన నా కుమారుడు సోమశర్మతోనూ కొంతకాలం ఈ భూలోకంలో గడిపెదను అనెను. సత్యభాషి అయిన ఋషి అట్లు పలికిన పిదప దేవేశుడైన నారాయణుడు నలుగురు కుమారులను ఉద్దేశించి, మీరంతా మోక్షదాయకమైన ప్రళయరహితమైన వర్జితమైన లోకమునకు వెళ్ళుదురుగాక అని పలికెను. నారాయణుడు ఈ విధముగా పలికినంతనే నలుగురు కుమారులు క్షణంలో విష్ణురూపము సారూప్య ముక్తిని పొందిరి. మేఘవర్ణం వంటి శరీర ఛాయ కలిగి శంఖచక్ర గదా పద్మములను చేతులు ఎందు ధరించి సర్వాభరణ భూషితులై హారములతోనూ కంకణములతోనూ రత్నమాలలతోనూ శోభించిరి. సూర్యుని తేజస్సు వంటి తేజస్సుతో ప్రకాశించుచు శివశర్మ చూచుచుండగానే విష్ణులోకంలో ప్రవేశించిరి. దీపము చేరునట్లు వారు విష్ణువును చేరిరి. బ్రాహ్మణ శ్రేష్ఠులు పితృభక్తి పరాయణులు అయిన ఆ నలుగురు విష్ణులోకంలో ప్రవేశించిరి. ఇక సోమశర్మ ప్రభావమును చెబుతాను. సోమశర్ముని పరీక్ష. సూతుడు ఇలా అనెను. తన నలుగురు పుత్రులు తామసము అంధకారమునకు అతీతమైన గోలోకమున పొందినంతనే శివశర్మ తన కనిష్ట పుత్రునితో ఇలా పలికెను. మహాప్రాజ్ఞ సోమశర్మ, నీవు పితృభక్తి తత్పరుడవు. ఈ అమృత కుంభమును జాగ్రత్తగా రక్షించు. నేను నా భార్యతో సహా తీర్థయాత్రకు వెళ్ళి వస్తాను. అంతవరకు దీనిని జాగ్రత్తగా కాపాడు. సోమశర్మ అలాగే తప్పక రక్షిస్తాను అని పలికెను. శివశర్మ కుంభమును పుత్రుని చేతికిచ్చి 10 సంవత్సరముల కాలము తపస్సు చేసెను. రాత్రింబవళ్ళు సోమశర్మ కుంభమును జాగ్రత్తగా కాపాడుచుండెను. అనంతరము శివశర్మ తీర్థయాత్ర ముగించుకొని వెనుకకు వచ్చెను. శివశర్మ కుమారుని పరీక్షించదలిచి తన మాయతో భార్యతో సహా మాంసపిండములు బయటకు కనిపించినట్లు కుష్ఠురోగ పీడితులై అందరూ అసహించుకునేటటువంటి రూపం ధరించి ఇంతటి ఘోర రూపముతో వారిరువురు సోమశర్మ వద్దకు వెళ్ళిరి. సోమశర్మ వారిరువురిని గాంచి దుఃఖము పొంగుకురాగా దయతో భక్తితో తల వంచి వారి పాదములకు నమస్కరించెను. తండ్రి, తపస్సులో కానీ గుణములో కానీ పుణ్యములో కానీ మీ వంటి వారిని నేనెన్నడూ చూడలేదు. మీకేమయ్యింది? దేవతలందరూ మీ తేజ ప్రభావము వలన సదా మీ ఆదేశమును పాలిస్తూ ఉంటారే, అట్లాంటిది ఏమి పాపం చేశారని అత్యంత వేదన కలిగించి ఈ రోగము మీకు ప్రాప్తించినది? మహాపతివ్రత పుణ్యవతి అయిన నా జనని భర్త అనుగ్రహంతో 3 లోకములను సృష్టించు సామర్థ్యము కలది. ఈ దుఃఖమును ఎలా భరిస్తున్నది? తన తపస్సుకు ఫలితమే లేదా? రాగద్వేషాదులను పరిత్యజించి దేవతలు సద్గురువులయందు గౌరవం కలిగి వివిధ శుశ్రూషలచే పెద్దలను సేవించిన నా తల్లికి ఇంతటి కష్టమైన వేదనాకరమైన కుష్ఠరోగం ఎలా వచ్చింది అనెను. శివశర్మ ఇలా పలికెను. మహాబాగా దుఃఖించకు. మానవులు చేసిన పాపకర్మలకు పుణ్యకర్మలకు ఫలితం అనుభవించక తప్పదు. పుణ్యమును ఆపేక్షించు నీవు రోగయుక్తులమైన మమ్మల్ని ఇరువురిని పరీక్షించి తగిన శుశ్రూషలు చెయ్యు. శివశర్మ ఈ విధంగా పలికిన పిదప సోమశర్మ, మీరిరువురు పుణ్యాత్ములు. మీ సేవను తప్పక చేసేదను. పాపిని, దుష్టుడను, కృపణుడను అయిన నేను మీకిరువురకు ఏమి సేవ చేయవలెనో సెలవయ్యవలెను. ఈ విధముగా మాతాపితల దుఃఖములో తాను దుఃఖితుడై వారిరువురి శ్లేష్మ మూత్ర పురీషాదులను శుభ్రపరిచి భక్తితో వారికి స్నానం చేయించి పాద ప్రక్షాళన చేసెను. ఒకరి దగ్గరి నుంచి మరొక దగ్గరికి తీసుకువెళ్ళి కూర్చోబెట్టుట మొదలైన పనులను అన్ని స్వయముగా చేయుచుండెను. వారిరువురును భుజములపై కూర్చుండబెట్టుకొని తీర్థయాత్రలు చేయుచుండెను. ధర్మాత్ముడైన సోమశర్మ శాస్త్రోక్తముగా
వేదమంత్రపూర్వకముగా స్నానము చేయించి వారి చేతులలో దేవతా తర్పణాలు పితృతర్పణములు చేయించెను. తానే నిత్యము హోమము చేయుచుండెను. మంచి వంట చేసి వారిద్దరిని తీసుకువచ్చి భోజనం చేయించుచుండెను. ప్రతిరోజు మంచం మీద పడుకోబెట్టడము, మంచి ఆసనములలో కూర్చోబెట్టడము మొదలైన పనులను చేయుచుండెను. ప్రతిరోజు వారికి పువ్వులు వస్త్రములు ఇచ్చుచుండెను. సుగంధయుక్తమైన తాంబూలమును ఇచ్చుచుండెను. ఈ విధముగా వారికి కావలసినవన్నీ చేయుచుండెను. వారికి కావలసిన నీళ్లు, మూలములు, దుంపలు మొదలైనవి మంచి తినుబండారములు ప్రతిదినము ఇచ్చుచుండెను. ఈ విధముగా వారిని ఆనందపరచుచుండెను. నిత్యము వారిని పూజించుచుండెను. ఇలా చేసిన తండ్రి సోమశర్మను పిలిచి నిష్ఠూర వాక్యములను పలుకుచుండెను. కుమారుని నిందించుచుండెను. కటువైన మాటలు పలుకుచుండెను. మునులు సమక్షములో కొట్టుచుండెను. పుణ్యాత్ముడైన సోమశర్మ నిత్యము చేయవలసినవన్నీ చేసినను కులకంఠక, నీవు నాకు ఏ పని సరిగ్గా చేయడం లేదు అని తిట్టుచుండెను. ఈ విధముగా నానా విధమైన దుఃఖదాయకమైన మాటలు పలుకుచు, నిష్ఠూరములు పలుకుచు, కర్రతో కొట్టుచు రకరకాలుగా హింసించెను. తండ్రి అన్ని విధములుగా హింసించిన సోమశర్మ ఎన్నడూ కోపగించుకోలేదు. మనసా వాచా కర్మణ సదా తండ్రిని సేవించుచుండెను. అలాగే తల్లిని కూడా సేవించుచుండెను. శివశర్మ తన కుమారునకు తనపై ఎంత శ్రద్ధ ఉన్నదో తెలుసుకొనెను. ఈ విధముగా యోచించెను. విష్ణుశర్మ నా కోసం అమృతమును తీసుకువచ్చాడు. ఆ ధర్మాత్ముడు, పుణ్యయుక్తుడు, పితృభక్తి పరాయణుడు. ఈ విధముగా అనేక దినములు గడిచిన పిమ్మట కుమారుని పితృభక్తిని తెలుసుకొని ఇలా తలిచెను. పూర్వము యజ్ఞశర్మ పిలిచి నీ తల్లి శరీరమును ముక్కలు చేసి ఇక్కడ అక్కడ పడవేయమంటే అలాగే చేశాడు. నా ఆజ్ఞను పాలించాడు. తల్లి ఎందు జాలిపడలేదు. ప్రాణము లేని దేహమును ముక్కలు ముక్కలుగా చేయుటలో అంత దుఃఖము లేదు. రెండవ వాడైన వేదశర్మ సాహస కార్యం చేశాడు. అయితే వేదశర్మ కంటే సోమశర్మ గొప్పవాడు. ఎందుకంటే ఎంతటి కష్టము వచ్చినా చెలించక తన ధర్మములు నిర్వర్తించుచున్నాడు. సోమశర్మను ఇంకొంచెం పరీక్షించదను. నిమిష కాలములో నేను చెప్పిన కార్యం చేయగలడో లేదో చేసినచో పెద్దవాని కంటే చిన్నవాడి ప్రభావమే గొప్పదవుతుంది. ఈతని భక్తియు సత్య పరిపాలనయు ఎన్నటికీ నశించదు. నా మాయతో భయంకరమైన కుష్ఠరోగమును చూపించాను. శ్లేష్మ మూత్ర మలములను శుభ్రపరచుటకు ఎన్నడూ అసహించుకోలేదు. వ్రణాలను అంటే పుండ్లను తన స్వహస్తాలతో శుభ్రపరచుచున్నాడు. ఆ బుద్ధిశాలి నా కాళ్లను ప్రక్షాళన చేయుచు స్నానం చేయించెను. దుస్సాహమైన దారుణమైన నా మాటలను సహించాడు. నేను నిందించినను కొట్టినను అతడు మంచి మాటలే మాట్లాడాడు. మహామతి అయిన నా కుమారుడు దుఃఖసాగరంలో మునిగి అనేక క్లేశములను అనుభవిస్తున్నాడు. విష్ణు అనుగ్రహముతో అతని దుఃఖములను తొలగింతును. అలా ఆలోచించి శివశర్మ తన మాయతో కుండలలోనున్న అమృతమును మాయ చేసి సోమశర్మను పిలిచి వ్యాధి నాశకమైన అమృతమును నీ చేతులలో పెట్టాను. దానినిప్పుడు తీసుకొని రా, నేను త్రాగుతాను. విష్ణుశర్మ పుణ్యమా అని ఈనాడు దానిని త్రాగి రోగ విముక్తుడను అయ్యదను. శివశర్మ ఈ మాటలు పలుకగానే సోమశర్మ వెంటనే అమృత కుంభము వద్దకు వెళ్ళెను. కుండలో అమృతము లేకపోవట కాంచి ఏ దుష్టుడు ఈ పాపపు పని చేశాడో తండ్రికి ఈ మాట చెప్తే మొదట అతను వ్యాధిపీడితుడై దుఃఖంలో ఉన్నాడు. ఇది తెలిస్తే ఇంకా కోపగించుకొనునని ఆలోచించి నేనే గనుక సత్యమునే పలికిన వాడనైతే కపటము లేకుండా గురు శుశ్రూష చేసినట్లయితే నిజమైన తపస్సు చేసినట్లయితే ఇంద్రియములను నిగ్రహించి సదాచారమును అవలంబించినట్లయితే ఈ కుంభంలో అమృతం నిండి ఉండుగాక అని పలికెను. ఆ మహాభాగుడు మనసులో ఇలా ఆలోచించినంతనే అలా ఆ కుంభం అమృతంతో నిండెను. అది చూసి సోమశర్మ
చాలా సంతోషించి అమృత కుంభమును తీసుకువెళ్ళి తండ్రికి నమస్కరించి, తండ్రి అమృత కుంభమును తెచ్చాను, దీనిని తీసుకుని అమృతమును పానం చేసి రోగ విముక్తుడవు కమ్ము అని పలికెను. మహాపుణ్యవంతమైన కుమారుని మధురమైన సత్యవచనములు విన్న శివశర్మ హర్షముతో ఇలా పలికెను. సుపుత్ర, నీ తపస్సు, ఇంద్రియ నిగ్రహము, సదాచారము, గురు శుశ్రూష మరియు పితృభక్తికి నేను చాలా సంతోషించాను. ఈ వికృతమైన రూపమును ఇప్పుడే త్యాజింతును. నా వలన నీవు సుఖమును పొందుదువుగాక అని పలికి తన నిజమైన శరీరమును చూపించెను. సోమశర్మ తన తల్లిదండ్రులను పూర్వరూపంలో చూచెను. సూర్యబింబము వలె వెలుగుచున్న తల్లిదండ్రులను చూసి ఆ మహాత్ముల పాదములకు నమస్కరించెను. అనంతరము శివశర్మ ప్రహుష్ఠుడై కుమారునకు వీడ్కోలు పలికి తన పుణ్యము చేతను యోగాభ్యాస ఫలము చేతను భగవంతుడైన నారాయణుని అనుగ్రహం చేతను దుర్లభమైన వైకుంఠధామమునకు భార్యతో సహా చేరెను. ముక్తిని ప్రసాదించే వైకుంఠమును పొందుట తపస్సు మొదలైన ఇతర సాధనముల వలన కుదరదు. విష్ణు ధ్యాన, మనన, చింతన, జ్ఞానము వలన మాత్రమే అది సాధ్యము. పరమపదములోని మధుసూదనుని దర్శించుట దానము వలన కానీ తీర్థయాత్ర వలన కానీ సాధ్యం కాదు. సదా నారాయణుని తలుచుట జ్ఞానయోగము, నారాయణుని సంబంధించిన జ్ఞానము వలన మాత్రమే అది సాధ్యము. సూతుడు ఇలా పలికెను. సోమశర్మ దివ్య తేజస్సుతో వెలుగుతూ అక్కడే తపస్సు చేసెను. బంగారము, ఆభరణములు, మన్ను వీటి యందు సమాన భావము కలిగి ఉండెను. అనగా భౌతిక సంపదపై వ్యామోహం లేక వైరాగ్యమును అవలంబించెనని అర్థం. ఆహార నియమములను పాటిస్తూ నిద్రను, విషయ సుఖములను త్యాజించి ఏకాంతములో నివసించుచుండెను. విష్ణు ధ్యానమునకు అనువైన యోగాసనములో కూర్చొని దేనియందు ఆశ లేకుండా దానము స్వీకరించకుండా ఉండెను. ఇలా ఉండగా మృత్యుకాలము ఆసన్నమైంది. ఋషుల గౌరవమును పెంపొందించే, మోక్షము కలిగించే శాలిగ్రామ మహాక్షేత్రంలో మృత్యుకాలము సమీపించినప్పుడు దానవులు అక్కడికి వచ్చిరి. వారిలో కొందరు దైత్యులు, కొందరు దానవులు. దైత్యులు వచ్చారు, దానవులు వచ్చారు అని వారు చేసిన గొప్ప శబ్దము సోమశర్ముని కర్ణపుటములకు చేరెను. జ్ఞానయోగము, ధ్యానయోగమునందు నిమగ్నుడైన సోమశర్మలో భయము ప్రవేశించెను. దైత్యుల వలన భీతుడైన ఆ మహాత్ముడు వారిని భయముతో స్మరిస్తూ మరణించెను. ఈ కారణము వలన మరుజన్మలో సోమశర్మ దైత్యరాజైన హిరణ్యకశిపునకు పుత్రునిగా జన్మించెను. దేవాసురులకు మధ్య జరిగిన యుద్ధంలో చక్రపాణి అయిన నారాయణుని చేతిలో హతుడయ్యను. యుద్ధము చేసినప్పుడు మహాత్ముడైన ప్రహ్లాదుడు వాసుదేవుని విశ్వరూపమును దర్శించెను. పూర్వజన్మలో చేసిన యోగాభ్యాసము వలన తన గత జన్మ స్మృతికి వచ్చెను. శివశర్మగా తన పూర్వజన్మ చరిత్ర అంతయు అవగతమయ్యను. పూర్వము నేను సోమశర్మను, పిదప ఈ దానవ దేహంలో ప్రవేశించాను. నేను చేసిన పుణ్యము వలనను జ్ఞానము వలనను ఈ దేహమును వదిలి ఉత్తమమైన వైకుంఠ ధామమును ఎన్నడు ప్రవేశించెదనో అని రణరంగంలో తలంచెను. ఓ ద్విజోత్తములారా, నేను విన్న కథను మీకు చెప్పాను. అన్ని సందేహములను తొలగించే ఈ కథను మీకు చెప్పాను. సూతుడు పలికెను. యుద్ధములో దేవదేవుడైన చక్రి చేతిలో మరణించిన తన పుత్రుడు ప్రహ్లాదుని చూసి తల్లి కమల కన్నీరు మున్నీరుగా ఏడ్చెను. ప్రహ్లాదుని మరణంతో హిరణ్యకశిపుని పత్ని అయిన కమల పతివ్రత మహాభాగురాలు రాత్రింబవళ్ళు మిక్కిలి శోకించుచుండెను. అట్లు శోకించుచున్న కమలతో నారదుడు ఇలా పలికెను. ఓ పుణ్యాత్మురాలా, నీ కుమారుని కోసం శోకింపవలదు. విష్ణువు చేతిలో నిహతుడైన నీ కుమారుడు అవే లక్షణాలతో తిరిగి వచ్చెను. ఆ జన్మలో కూడా అతని పేరు ప్రహ్లాదుడే. రాక్షస భావములు లేకుండా
దేవత్వమును కలిగి సమస్త దేవతలచే పూజితుడై ఇంద్రత్వమును పొందును. ఓ మహాభాగ్యవతి, ఎల్లప్పుడూ నీ కుమారునితో సుఖముగా ఉందువుగాక. ఈ శుభవార్తను నీవెవరికి చెప్పవద్దు. ఈ విషయము నీకు తెలియనట్లు ఉండు, గోప్యముగా ఉంచవలేను అని చెప్పి నారదుడు వెడలెను. ప్రహ్లాదుడు అతడు తిరిగి కమలగర్భంలోనే జన్మించెను. ఈ జన్మలో కూడా అతనికి ప్రసిద్ధమైన ప్రహ్లాదుడను నామమును పెట్టిరి. ఆ ఆఖ్యానమును మీకు చెప్పేదను. ఓ విప్రులారా, ఈ పిల్లవాడు బాల్యము నుంచి కృష్ణుని యందు భక్తి కలిగి నరసింహ ప్రసాదము వలన దేవతలకు రాజయ్యను. దేవత్వము ఇంద్రత్వము పొంది ఆ జ్ఞానాత్ముడు మోక్షమును పొంది ఉత్తమమైన వైష్ణవధామమును అనగా వైకుంఠమును పొందెను. మహానుభావులారా, పుణ్యాత్ములు అనేక మంది ఉన్నారు. సృష్టి యొక్క రీతులు అనేక విధములు. అందువలన జ్ఞానులైన వారు ఇది తెలుసుకొని మోహము చెందరాదు, తప్పులు చేయరాదు. ఓ బ్రాహ్మణోత్తములారా, మీరు అడిగినవన్నీ చెప్పాను. మీరింకా ఏదైనా వినాలనుకుంటే అడగండి, మీకున్న సందేహములను తీర్చెదను. దేవదేవుడైన నారాయణుడు దేవతలకు విజయమును దానవులకు నాశనమును కలిగించి 3 లోకములను తిరిగి స్థాపించెను. దేవతలకు రాజు అని పేరు పొందిన ఇంద్ర పదవిని ఎవరు పొందిరి? ఆ పదవిని ఎవరు ఇచ్చారు? ఓ ద్విజస్తమా, ఈ విషయములను మాకు వివరించి చెప్పవలేను అన్నారు. సూతుడు ఇలా పలికెను. ఓ ఋషులారా, ఏ మహాభాగుని వలన ఇంద్ర పదవి ప్రాప్తించినదో ఆ విషయమంతా విస్తరించి మీకు చెబుతాను, వినండి. ఒక మహాయుద్ధంలో పాపులైన దైత్యులందరూ మహాత్ముడైన గోవిందుని చేతిలో హతులైరి. అంతట దేవతలు, గంధర్వులు, నాగులు, విద్యాధరులతో పాటు మాధవుని సమీపించి చేతులు జోడించి నమస్కరించి ఇలా పలికిరి. హే భగవాన్, ఓ దేవదేవ ఋషికేశ, నీకు నమస్కారం. మేము చేసే విజ్ఞాపన అంతటిని నీవు వినవలేను. ఓ కేశవ, మమ్ములను శిక్షించి రక్షించుటకు ఒక పుణ్యాత్ముని మాకేయవలేను. 3 లోకములలో సమస్త ప్రజలు ఆ మహానుభావుని ఆశ్రయించి సుఖముగా ఉండునట్లు ఒక రాజుని, ఇంద్రుని మాకు ప్రసాదించవలేను అనిరి. అప్పుడు సూతుడు ఇలా పలికెను. దేవేశుడైన నారాయణుడు దేవతలకు ఉత్తమమైన వరములను ప్రసాదించెను. వాసుదేవుడు పలికెను. ఓ మహానుభావులారా, వైష్ణవ తేజముతో ఒక బ్రాహ్మణోత్తముడు చాలా కాలం నుండి వైకుంఠంలో నివసించుచున్నాడు. ఆ మహాత్మునికి నా లోకంలో నుండు కాలము ముగిసినది. నా భక్తుడైన ఆ బ్రాహ్మణోత్తముడు నా తేజస్సుతో మిమ్మలను పాలించును. ఆ ధర్మాత్ముడు ధర్మములో అందరినీ రంజింపచేయును. మీకు రాజై మిమ్మల్ని రక్షించును. అదితికి పుత్రునిగా జన్మించబో ఆ బ్రాహ్మణుడు సువ్రతుడను నామముతో విలసిల్లును. అతడు మహాబలవంతుడై పరాక్రమం కలవాడై మీకు ఇంద్రుడగును. ఈ విధముగా దేవతలకు ఈశ్వరుడైన నారాయణుడు దేవతలకు ఉత్తమ వరములను ప్రసాదించెను. దేవతలందరూ విజయులై విష్ణువుతో పాటు తల్లిదండ్రులకు అదితి, కశ్యపులను దర్శించుటకు వెళ్ళిరి. సుఖాసీనులై ఉన్న ఆ ఇరువురికి మహాత్ములైన దేవతలు నమస్కరించిరి. మహాసంతోషంతో చేతులు జోడించి ఇలా పలికిరి. మీ అనుగ్రహంతో మేము దేవత్వం పొందితిమి. వారి మాటలు విన్న కశ్యపుడు చాలా సంతోషించి దేవతలతో ఇలా పలికెను. మీరు అందరూ సదా సత్యధర్ములతో ప్రవర్తించుచున్నారు. మా అనుగ్రహం వలన మరియు తపస్ప్రభావం వలన అక్షయమైన దేవత్వమును పొందితిరి. కావున సంతోషముతో మీకొక వరమును ఇచ్చెదను. ఈనాటి నుంచి మీకు జర అంటే వృద్ధాప్యము, మరణములుండవు. నా అనుగ్రహము వలన దేవతలు, గంధర్వులు, నాగులు నాశనము లేని వారై సర్వసిద్ధి సమన్వితులై ఉందురు. సమస్త కోరికలు తీరి అర్థము సమృద్ధిగా కలిగి ఉందుదురు. ఓ దేవమాత, యశస్విని అయిన నీకు శుభమగుగాక.
నీ మనసులో ఉన్న కోరికలన్నీ తప్పకుండా తీర్చెదను అని పలికెను విష్ణువు. అదితి పలికెను, ఓ మాధవ, నీ అనుగ్రహం వలన నేను పుత్రవతి నయ్యాను. జరామరణ రహితులు, నాశ రహితులు, పుణ్యకార్య రతులు అయిన పుత్రులు నాకు లభించిరి. ఓ మధుసూదన, సమస్త కోరికలను సమృద్ధిగా ప్రసాదించు. నీవు కూడా నాకు పుత్రునిగా అవతరించవలేను. నీవు నా పుత్రునిగా జన్మించి నీతో నేను ఎల్లప్పుడూ సంతోషముగా ఉండు మహాభాగ్యమును నాకు ప్రసాదించు. నా ఈ మనోరథమును పూర్తి చేయుము అనెను. వాసుదేవుడు ఇలా నేను, నీవు దేవకార్యార్థమై మానవ శరీరమును ధరించవలేను. అప్పుడు నేను నీ గర్భంలో తప్పక ప్రవేశించెదను. 12వ యుగము ఆరంభమైనప్పుడు భూభారమును హరించుటకు జమదగ్ని పుత్రునిగా రామనామముతో బ్రాహ్మణోత్తమునిగా అవతరించెదను. ప్రతాపవంతుడు, తేజోవంతుడు, క్షత్రియులందరినీ వధించుటకు నీ పుత్రునిగా అవతరించి సర్వశాస్త్ర విరసారదునిగా నేను పేరు పొందెదను. అలాగే 27వ త్రేతాయుగంలో నీ పుత్రునిగా అవతరించెదను. ఓ పుణ్యవతి, 28వ ద్వాపరయుగం అంతంలో నీకు కుమారునిగా తప్పక అవతరించెదను. సర్వ రాక్షసులను నిర్మూలించుటకు, భూభారము హరణము చేయుటకు వాసుదేవ నామముతో నీకు పుత్రునిగా అవతరింతును. ఓ కళ్యాణి, ఇప్పుడు నేను చెప్పినట్లు చేయు. సర్వలక్షణ సంపన్నుడు, సత్యధర్మ సమన్వితుడు, సర్వజ్ఞుడు, సర్వప్రదుడు, సుందరుడు అయిన కుమారునకు జన్మనివ్వు. నీ పుత్రునకు ఇంద్రత్వం నిచ్చెదను. అతడు కూడా ఇంద్రుడు కాగలడు అనెను. నారాయణుని మాటలు విన్న అదితి అత్యంత సంతోషంతో, దేవదేవా, నీ అనుగ్రహం వలన నా పుత్రుడు ఇంద్రుడవుతాడు. నీవు చెప్పినట్లే నేను నడుచుకొనేదను అని పలికెను. అంతట దేవతలందరూ వారి వారి కష్టములు తీరనని సంతోషించి వారి వారి స్థానములకు వెళ్ళిరి. శ్రీహరి కూడా పరమపదమునకు వెళ్ళెను. సూతుడు ఇలా పలికెను, అదితి ఋతుకాలము ముగిసిన పిమ్మట శుచియై కశ్యపుని వద్దకు వెళ్ళి, ఓ స్వామి, సురేంద్ర పదవిని అలంకరించు పుత్రుని నాకు ప్రసాదించమని కోరెను. కశ్యపుడు క్షణకాలంలో ఆలోచించి ఇట్లు పలికెను, ఓ దేవి, అట్లే అగుగాక. 3 లోకాలకు అధిపతి యజ్ఞభోక్త అయిన కుమారుడు నీకు జన్మించును అని పలికి ఆమె శిరస్సుపై తన హస్తమును ఉంచి కశ్యప ప్రజాపతి తపమాచరించుటకు వెళ్ళెను. తేజోవంతుడు, సత్యధర్మయుక్తుడు, విష్ణులోకములో నివసించు సువ్రతుడు పుణ్యము క్షీణించగా కర్మానుసారముగా అక్కడి నుంచి చ్యుతుడై పడి సత్యకర్మ ఫలముగా ఇంద్రపదవిని అనుభవించుటకు అతిథి గర్భంలో ప్రవేశించింది. అదితి తాను చేసిన పుణ్యఫలం వలన గర్భము ధరించెను. అంతటా ఆమె వనమునకు వెళ్ళి వనవాసం చేసెను. బద్ధకము లేకుండా తపమాచరించెను. ఈ విధముగా అదితి తపమాచరించుచుండగా 100 దివ్య సంవత్సరములు గడిచినవి. దేవదానవులకు కూడా అసాధ్యమైన తీవ్రమైన తపస్సు ఆమె చేసిన తపస్సు వలన లభించిన తేజస్సుతో 2వ సూర్యుని వలె ధ్యానములో శోభించువాడు ఆమె తపో తేజస్సుతో అత్యంత రూపవతిగా భాషించెను. దక్షుని పుత్రి అదితి వాయుభక్షం మాత్రము చేస్తూ మిక్కిలి వెలుగొందెను. అంతట ఋషులు, సిద్ధులు, మౌజసులైన దేవతలు మహాభాగురాలైన అదితిని స్తుతించి రక్షించిరి. 100 సంవత్సరములు గడిచిన పిమ్మట విష్ణువు అక్కడికి వచ్చి అదితితో, ఓ దేవి, నీ గర్భము సంపూర్ణముగా వృద్ధి పొందినది. ప్రసవకాలము ఆసన్నమైంది. నీ తపస్సుతో పుష్టిని పొందినది. నీ తేజస్సుతో వృద్ధి పొందినది. ఈనాడే నీవు ప్రసవించు అని పలికి అక్కడి నుంచి తన నిజవాసమునకు వెడలెను. మహత్తరమైన కాలము ప్రాప్తించినప్పుడు అదితి ఒక పుత్రుని ప్రసవించెను. ఆ పుత్రుడు 2వ సూర్యుని వలె
తేజోవంతుడై సుందర రూపము కలిగి ఆకర్షణీయమైన అంగములు కలిగి సర్వలక్షణ సంపన్నుడై చతుర్భుజములు కలిగి ఉండెను. దీర్ఘకాయుడు, లోకపాలకుడు, దేవతలను నియంత్రించువాడు, తేజజ్వాలచే వెలుగువాడు, చక్ర పద్మహస్తుడు, చంద్రబింబం వంటి ముఖం కలవాడు, తెలివైనవాడు, వైష్ణవ తేజస్సుతో భాషించువాడు, ఇతర దివ్య లక్షణములు కలవాడు, సర్వలక్షణ సంపూర్ణుడు, కమలములు వంటి కన్నులు అయిన ఆ బాలుని దర్శించుటకు దేవతలు, వేదవేత్తలు, గంధర్వులు, నాగులు, సిద్ధులు, విద్యాధరులు, సప్తఋషులు, నరపతులు, వారి కంటే ముందువారు, తరువాతివారు, మహా తేజోవంతులు, ఇతర మునులు, పుణ్యాత్ములు, వారి రాకచే శుభము కలిగించువారు, సంతోషపూర్ణ హృదయులై అక్కడికి వచ్చిరి. ఆ మహానుభావుడు పుట్టగానే దివ్యశక్తి సంపన్నులైన దేవతలు, పర్వతములు, తపస్సంపన్నులు, సప్త సాగరములు, పవిత్రమగు నదులు, ఇతర చరాచరములన్నీ ఆనందముతో అక్కడికి చేరెను. దేవాధిపతులందరూ మహోత్సాహంతో మంగళ కార్యములు ఆచరించిరి. అప్సరసులు ఆడిరి, గంధర్వులు పాడిరి. మహానుభావుడగు కశ్యప పుత్రుని వేదపారగులగు దేవతలు, ఋషులు స్తుతించిరి. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వేదములు అక్కడికి వచ్చిరి. వేదాంగములు, ఉపాంగములు కలిసి అక్కడికి వచ్చెను. 3 లోకములలోనున్న పావన ప్రాణులన్నీ అచ్చట చేరెను. పవిత్ర మంత్ర పాఠములతో ఉత్సవములతో మంగళములు జరిపిరి. మహాతేజోవంతులు అతనిని పూజించిరి. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, కశ్యపుడు, బృహస్పతి అతనికి నామకరణమును ఆచరించిరి. వసుదుడని, అఖండులుడని, మరుత్వాన్, మాఘవాన్, బీడౌజ, పాకశాసనుడను పేర్లతో ప్రసిద్ధుడగును అని పలికిరి. పిదప అదితితో నీ కుమారుడు శక్రుడు ఇంద్రుడని కూడా పిలువబడును. దేవతలందరూ ఆనందంతో ఆ మహాత్మునకు నామకరణం చేసిరి. స్నానం చేయించి ఇతర సంస్కారములను గావించిరి. విశ్వకర్మను ఆహ్వానించి పావనమైన దివ్యమైన ఆభరణములను ఇప్పించిరి. దేవతలకు రాజైన ఆ మహాత్ముడు జన్మించినందుకు మహాతేజోవంతులైన దేవతలందరూ సంతోషించిరి. ఒక శుభదినాన శుభముహూర్తంలో వసుదత్తుని ఇంద్రపదవికి అభిషక్తుని గావించిరి. శ్రీహరి అనుగ్రహంతో వసుదత్తుడు ఇంద్రపదవిని పొందెను. పిదప దేవరాజైన వసుదత్తుడు ఉగ్ర తపస్సు చేసెను. తపఫలంగా అతనికి ఉగ్రమైన తేజస్సు, పాశము, అంకుశము అను ఆయుధములు లభించినవి. సూతుడు ఇలా పలికెను. ఇంద్రుని గొప్ప తపస్సును చూసి శుక్రుడిట్లు స్తుతించెను. అతని లాంటి మహానుభావుడు, ఇంతటి అందమైన రూపము కలవాడు ఈ లోకంలో మరొకడు లేడు. శ్రీమన్నారాయణుని దివ్యానుగ్రహాన్ని, ఇంతటి దివ్య ఐశ్వర్యాన్ని పొందిన వారు మరొకరు లేరు. ఇంతటి తపస్సు చేసిన ఉగ్ర వీర్యుడు లోకంలో మరొకడు ఉండడు. తర్వాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్తే.